తాగుబోతోడైనా మన దాంట్లో తెలంగాణలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మస్జిద్లో వెళ్ళి ఈ విధంగా అయితే చేస్తలేరు. మళ్ళీ వీళ్ళు ఈ విధంగా వెళ్ళి ఇలా కావాలని చేస్తున్నారా? మళ్ళీ ముత్యాలమ్మ అమ్మవారికి కూడా పాపం ఆమె గద్దె మీద ఉన్నా కూడా మరీ అంత వెయిలి కొడితే వాళ్ళకి అంతగానం ఏముంది కసి? ఈ కసి టార్గెట్ ఏంటిదంటే ఇప్పుడు టార్గెట్ ఏంటిదంటే హిందూస్ ఏంటిదంటే ఐక్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్లో ఐక్యత ఉంటే ఈ విధంగా ఉండదు. ఇప్పుడు ఏంటిదంటే ఇంతమంది పోతున్నారు, వీళ్ళందరూ హిందూస్ కారా అండి? ఎవరు ఆగరు, ఎవరు మాట్లాడతలేరు. అంటే మనకేంది, మనకు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, మనకు వచ్చేదాకా చూసుకుందాం కదా అంటే అప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఇండివిజువల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఐక్యత కాకపోతే రేపటికల్లా ఎవడైనా వచ్చి మన ఇంట్లో కొట్టేస్తాడు. మన పిల్లలకి ఏడుందండి సేఫ్టీ అక్కడ? మన ఆడపిల్లలది రేపటికల్లా పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా అయిపోతుందా? ఇప్పుడు ఎవరైనా మస్జిద్లో ఏ తాగుపోతాడన్నా పోయాడు అట్లా యూరినేట్ చేసిండని విన్నారా మీరు ఎవరైనా? మళ్ళీ ఏ విధంగా వారు వెళ్ళి మన దగ్గర వచ్చేసి ఇలా చేస్తారు? ఆ చెప్పినప్పుడు ఖండించడానికి మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ ఇంతమంది ఆపేసి ఏదో పెద్ద ఏం కాలేదు, అది లోకల్ ఎవడో తాగిపోతాడని అంటే అసలు చెప్పాలంటే వారు కర్ణాటక నుంచి వచ్చిండ్రు అని చెప్పిండ్రు. కర్ణాటకలో మళ్ళీ అక్కడనే ఉండాలి. మళ్ళీ వైఎస్ కమ్యాస్ ఇయర్ ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇలా చేసిండు? మళ్ళీ కర్ణాటకలో ఉండేటోళ్ళు కర్ణాటకలో ఉండాలా? ముస్లిమ్స్ ఉన్న పని హిందూ రాష్ట్రం అన్నప్పుడు హిందూ రాష్ట్రం ఉండాలి కదా అండి. మళ్ళీ ఎందుకు ముస్లిమ్స్ వచ్చి ఈ విధంగా అమ్మవారిని ఇలా చేస్తున్నారు? మతి స్థిమితం అక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా మతి స్థిమితం లేదని అన్నాడు. వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడిని జైల్లో పెడతాడు. వాడు మతి స్థిమితం లేకపోతే వాడు మస్జిద్లో చేసుకునేది ఉండే. మస్జిద్లో ఏమైనా ఇష్యూస్ అయినాయి మనకు వచ్చినాయా? మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? అది కూడా కంటిన్యూస్ టార్గెట్ మొత్తం హిందూస్కే. అక్కడ నాచారం దగ్గర కూడా శివ టెంపుల్ దగ్గర అక్కడ లొల్లి అయింది. శిక్ష ఏం లేదండి. ఆయన అక్కడ చేసినప్పుడు ఇమీడియట్ గా ఇంతమంది ఉన్నాం మనమైతే లేడీస్ అంటే గాజులు వేసుకున్నారు, మొగలు ఏం చేస్తున్నారండి? ఇమీడియట్ గా వాడిని స్పాట్ లో చేసేది ఉండే. ప్రాబ్లం ఏమున్నది చెప్పండి? ఇప్పుడు మనం ఇంత మొత్తుకొని జై శ్రీరామ్ అంటే ఏం చేస్తారు చెప్పండి? స్పాట్ గా వాడికి చేస్తే కథం అందరం పోతుండే. పోతే పోనీ నలుగురం సపోర్ట్ చేయాలా? ఒక్కడి వీడియో చంపినని మన వాళ్ళు వదిలేస్తారు తెలుసా? అది వదలకుండా మేము అందరం చంపినాం, మమ్మల్ని అందరినీ జైలు వేయండి రా అని అంటే బరాబర్ వస్తారు ప్రతి ఒక్కరు. ఐక్యత లేదనంటే ఎవరు బిజీ వాళ్ళకు. నాకు డెవలప్మెంట్ కావాలా, నాకు బిల్డింగ్ కావాలా, నా ప్రాపర్టీ కావాలా అని అంటారు కానీ లాస్ట్కి ఎవరు రాడు. ఇలా నాకు డెవలప్మెంట్ వద్దు, నాకు నా హిందుత్వం కావాలని అంటే బరాబర్ సెట్ అవుతుందండి అక్కడ. ఇక్కడ సెట్ కాదు అనేది ఏమీ లేదు. మనం కొంచెం మెంటాలిటీ అవ్వాలని ఎంతసేపు నా కొడుకు 5 స్టార్లో కూర్చోవాలి అది కాదండి. ఫస్ట్ ఐక్యత పెరగాల. ఒక్కడిని కొడుతుంటే మనం ముస్లిమ్స్లో 4 కొడుతుంటే ఒక్కడు కొడుతుంటే 10 మంది పోతారు. మన దాంట్లో ఎందుకు లేదండి ఐక్యత? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది? ఇవాళ ఇదైతుంది, రేపటికల్లా వేరే ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మీరు ఇంత బోనాలకు అన్ని పూజలకు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు తర్వాత? అందుకే ప్లీజ్ నేను అందరి దారి కొడుతున్నా, మీరు ఇంకా బయటికి రాకపోతే మీరు ఏదైనా సరే అండి, వాడు ఉండింది మీకు ఇష్టమైతే మీరు ఇంకా కంటిన్యూ చేయండి. అందరూ వాళ్ళు ఉంచిన దాంట్లో వాళ్ళు దొడ్డికి పోయినాయి మీరు తింటారంటే అందరు తినండి, ఫుల్ గ్రాండ్గా 5 స్టార్ ఇచ్చేయండి వాళ్ళకు. కానీ మీరు ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. జై శ్రీరామ్ అండి. నిండా పొద్దుందాకా సాఫ్ చేసి కడిగి అమ్మవారికి పసు నీళ్ళతో చేసి అన్నీ చేసినాం కానీ చాలా బాధ కలుగుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు. అన్ని ఛానల్లో వచ్చిర్రు, అందరు వచ్చిర్రు కానీ మాకు ఇదివరకు ఏ సమాధానం లేదు. మరి రేపటి సమాధానం ఏంది? మా గురించి పట్టించుకునేటోళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు అట్లా వచ్చి చేయడం కరెక్ట్ అంటారమ్మా? ఎందుకంటే ఇన్ని ప్లేస్లు ఉన్నా కూడా వచ్చి గుడి దగ్గర అది అమ్మవారి గర్భగుడి ముందు ఇట్లా చేయడము ఎంతవరకు? అది చేయడము కరెక్ట్ కాదు. నేను చూసినంత ఏజీలో కానీ ఎవ్వరు ఇట్లా జరగలేదు. ఈ జరిగిన దానికి అది కావాలని చేసిండా, వెనకెవరైనా ఉన్నారా మరి ఏంటో మాకు తెలుస్తలేదు. మరి ఏ పెద్దలు పట్టించుకుంటలేరు. నిన్న పొద్దున్న దాకా కూడా ఆడ న్యూస్ అవన్నీ చేసినాము, ఎవరు సమాధానం రాలేదు. మరి ఇంత పెద్ద గుడి అట్లయితే మొత్తం స్టేట్ మొత్తం తెలిసిపోయింది. మరి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? మా గురించి ఎవరేం సమాధానం చెప్తారు? మాకు అది కావాలి. సో అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తున్నారమ్మా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి జనాలు నిన్న చాలా మంది రావడం జరిగింది. పెద్ద ఆయన కలెక్టర్ కానీ ఇంకా పెద్దోళ్ళు కానీ వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చేదాకా మేము ధర్నా ఆపమన్నారు. అంటే 13వ నాడు ఇలా మీటింగ్ పెట్టుకుంటాము, పెద్ద మనుషులు బాలలింగం గారి గట్ట పెట్టుకున్నాక 13 నాడు ఏ సమాధానం చెప్తాము అని ఆడికి తీర్మానం చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. గది జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే అట్లా చేసిండో సో అతను ఏం చేసారు అని కొట్టిర్రు, జైలు అప్ప చెప్పారు. వాళ్ళ పోలీస్ స్టేషన్లో చేతికి అప్ప చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చేసేటోళ్ళు ఏంటంటే వాడిని ఏం చేస్తారా, మా గుడి దగ్గర ఇట్లా చేసినందుకు వాడిని చంపుతారా, వాడిని జన్మకాయ చేస్తారా అని మాకు కావాలి సమాధానం. ఏ ఎమ్మెల్యే వచ్చి మాకు చెప్పాలి, లేకపోతే హనుమంతరావు వచ్చి మాకు చెప్పాలి అని వాళ్ళు కూర్చుంటే నిన్న ఆపేసిర్రు. 13వ తారీఖు పెట్టిర్రు మళ్ళీ.
అంటే ఇప్పుడు మీరేం కోరుకుంటారమ్మా? ఎందుకంటే అమ్మవారి కాడ ఇట్లా గలీజ్ చేసినందుకు మాకు బాధగా ఉంది. మాకు అది ఎట్లా ఎవరు న్యాయం చేస్తారు? మళ్ళీ జరగకుంటే వాళ్ళు చూసుకుంటారు. అట్లా మాకు మళ్ళీ ఇప్పుడు అయ్యింది, ఇడికే కాలేదు, మళ్ళీ రేపు ఏందో మాకు కూడా భయంగా ఉంటుంది కదా. మాకు అట్లా కాకుండా మరి ఎవరు జాగ్రత్త పడతారు, ఎవరు మాకు హామీ ఇస్తారు, అదొకటి మాకు కావాలి. అంటే ఇప్పుడు అతను కావాలని చేసినంటారమ్మా, లేకపోతే ఏదైనా మతి స్థిమితం లేదు అని ఏమని చెప్తారా పోలీసు వాళ్ళు? ఇట్లా వాళ్ళు చెప్తారు అట్లనే మతి సింహతం లేదు, మేము నమ్మలేదు. మతి సింహతం లేనివాడు ఎప్పుడు చేయడు, వాడు తురుకోడు కాబట్టి మా గుడికాడ అట్లా చేయాలని చేసిండు. ఇప్పుడు అక్కడంతా ప్లేస్ లేదా చేయాలంటే? ఇక్కడికి వచ్చి ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చి చేసిండు, మతి సింహతం లేదు సార్ మేము నమ్మం అట్లా అని మేము అన్నాం. అది అంటే ఇప్పుడమ్మా మతి స్థిమితం లేకపోయినా ఎంత చేసినా ఇది ఒక ప్లేస్ అయితే కాదు కదా అట్లా కూర్చోవడానికి. ఇప్పుడు చాలా అడవులు సంథింగ్ ఏవో ఉంటాయి, కరెక్ట్ రోడ్డు మీద కూడా పోవచ్చు, కరెక్ట్ గుడి ముందే ఎందుకు కూర్చోవాలి? ఆయనకి మతి సింహతం లేకనో చేయనో కానీ ఎక్కడ కాక గుడి ముంగట వచ్చిపోయిండు. మరి దానికి వెనుక ఏమన్నా ఉందా? ఏదో మాకు సమాధి అవుతలేదు. మా గుడికి ఏం బాగు చేస్తారో, ఎవరు పట్టించుకుంటారో అది మాకు కావాలి. మేము ఇక్కడ ఉంటాం కూడా మాకు కూడా కొంచెం భయం ఉంటుంది. మరి అది మాకు ఏమి తీర్మానం చెప్తారా, ఏం చేస్తారా? 13 తారీఖు టైం ఇచ్చారు. అది సో ఇప్పుడు చూసుకుంటేనమ్మా గత కొన్ని నెలలుగా హిందూ గుళ్ళ మీదనే ఎక్కువ ఇట్లా జరుగుతున్నాయి. ముత్యాలమ్మ దగ్గర జరిగింది, ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగింది, ఇప్పుడేమో ఇక్కడ జరిగింది. అంటే ఏం చెప్తారమ్మా ఇవన్నీ చూసుకుంటుంటే? అదే అందుకే మాకు డౌట్ వస్తుంది కదా వాళ్ళ మీద. మన గుడి కావాలనే వాళ్ళు జడగొడుతుర్రు, మరి వాళ్ళని పట్టించుకొని ఏం చేస్తారు? అదొక్కటి మాకు కరెక్ట్ చెప్పాలి. అదొక్కటి. సో వాళ్ళకు ఇట్లా చేసిన వాళ్ళకు ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు చెప్పారు కదా నిన్ననే, ఆయన చంపాలనా లేకపోతే జన్మ కాగితం జీవితాంతం జైల్లో ఉండాలని చెప్పారు. నిన్ననే చెప్పారు, ఇడవద్దని చెప్పారు, పోలీసు వాళ్ళకి చెప్పారు. ఇక పెద్దోళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. 13 తారీఖు టైం ఇచ్చారు. 13 తారీఖు నాడు మాట్లాడదామన్నారు. నేను ఎవరు రాలేదు. ఒక ఎవరు ఆయన పేరేంటి, రాజలక్ష్మి మేడం కార్పొరేటర్ వచ్చింది, ఇంకొక ఆయన వాళ్ళు వచ్చిండ్రు. ఇక ఎవరు ఎమ్మెల్యే ఎవరు రాలేదు. ఇక గంతే జరిగింది. అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషను బంగ్లాదేశ్లో అది అసలు తెలియకుండా తప్పు జరిగింది. ఆయన అంటే మన మతాన్ని తిట్టిండు అనే ఒక మాటకే పోలీసులు అతన్ని తీసుకుని జనాలకు అప్పచెప్పేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు ఒక మన హిందువుని. అసలు అతను చెయ్యని తప్పుకి కూడా రోడ్డు మీద తగలబెట్టేశారు కదా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అంటలేరు కదా మన తెలుగుదేశం మా వాళ్ళు మా తెలంగాణలో అట్లే అన్నారు. మా ముంగట కాల పెడతారా లేకపోతే మొత్తం జైలు ఉంచుతారా, వాడిని మాత్రం బయటకు వదిలితే మేము ఒప్పుకోము. ఇది ఎవరు హామీ ఇస్తారు మాకు, ఏ కలెక్టర్ ఇస్తారు ఎవరు ఇస్తారని మేము గట్టి కూర్చుంటే వాళ్ళు సమాధానం చెప్పి 13 తారీఖు నాడు ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఆడికి వాళ్ళని మాకు 3 గంటల దాకా కూర్చున్నారు. 3 గంటలకు రద్దు చేసారు. మరి ఏం చెప్తారో ఇక ఆ నిర్ణయం మీద ఊకున్నాం. వాడిని మాత్రం యువతలకు పొడుగొద్దు, మరి వాడిని ఏం చేస్తారో మా కొనల ముంగట చెయ్యాలని చెప్పినాం. అది చెప్పినాం. సో అంటే ఇప్పుడు అట్లా చేసిన అతను ఇక్కడే ఉంటాడమ్మా? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చిర్రా? ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలే. వాళ్ళు ఎవ్వరు అన్న వాళ్ళే ఎవ్వరు రాలేదు. వాడు ఒక్కడే. మరి వాడిని పట్టుకుంటే వాడిని అడిగితే చెప్తాడు. తెమ్మన్నాం నిన్న, తెమ్మంటే తేలేరు పోలీసు వాళ్ళు. ఇది తీసుకొస్తే వాడిని వెనక ఎవరన్నా ఉన్నారా ఏందో అడుగుదామంటే తేలేరు. మరి రేపు 13 తారీఖు నాడు ఏం చెప్తారో అది వినాలి. మా గుడికి మాత్రం న్యాయం చేయండి. మాకు కూడా ఇప్పుడు భయం ఉంటుంది కదా, మరి అట్లానే మా గుడికి న్యాయం చేయండి. ఇంత పెద్ద అమ్మవారు, పవర్ఫుల్ అమ్మవారు, అట్లా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉంది. VC మీడియం.